యజ్ఞేశ్వరాయ నమః. వేదోక్తములైనటువంటి శ్రౌత యజ్ఞములే సమస్త జగత్తు కళ్యాణమునకు, రక్షణకు, పోషణకు కారణములని, మరి ఏ ఇతర ఉపకరణములు కానీ మార్గములు కానీ సంపూర్ణమైనటువంటి శ్రేయస్సుని కళ్యాణమును కలిగించలేవని వేదములు శాస్త్రములు చెప్పినవి, నిరూపించినవి కూడా. అటువంటి గొప్పవైనటువంటి అనేక యజ్ఞములలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది మహాగ్ని చయనము. అట్టి మహాగ్ని చయనము ఆంధ్రప్రదేశ్ కంచికచర్ల దగ్గర కలిగినటువంటి జుజ్జూరు గ్రామంలో శ్రీ మద్దూరి యజ్ఞనారాయణ యజ్వ దంపతుల యాజమాన్యంలో ఈ నెల జూన్ 18 నుంచి 29వ తారీఖు వరకు 13 రోజుల పాటు జరుగుతుంది. మహాగ్ని చయనము అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది. అలాగే సమస్త జీవజాలానికి పుష్టిని కల్పించేటువంటిది. సృష్టికి, అందులో ఉన్నటువంటి పశు పక్ష్యాదులకి, విశేషించి మానవాళికి, వాతావరణానికి కూడా పుష్టి కల్పించేటువంటి ఉత్కృష్టమైనటువంటి గొప్ప క్రతువు. అట్టి గొప్ప క్రతువు 13 రోజుల పాటు నడుస్తూ ఉంటుంది. 18వ తారీఖు సంకల్పము, త్రైధాతవీయేష్టి, ఉఖాసంభరణము, వాయవ్య యాగము, ఉఖాగ్ని స్థాపనము, దీక్ష మొదలైనటువంటి కార్యక్రమాలతో ప్రారంభమయ్యి 20వ తారీఖు సాయంత్రం ఎడ్ల బండి మీద శాలా ప్రవేశం జరిగి 21 నుంచి 29 వరకు కూడా నిర్విరామంగా ఉదయము సాయంత్రము ప్రవర్గ్య, ఉపసత్తు, సుబ్రహ్మణ్యాహ్వానములు, విశేషించి గరుడపక్షి ఆకారంలో అనేక మంత్రములతో గరుడపక్షి ఆకారాన్ని మంత్రములతో పెట్టి దాని మీద ప్రధానమైనటువంటి యాగం చేస్తారు. గరుడపక్షి తత్వం వేదతత్వం, ఈశ్వరతత్వం గరుడపక్షిది. కాబట్టి అటు గరుడపక్షి మీద యాగం చేయడం అనేటువంటిది త్రిమూర్త్యాత్మకమైనటువంటిది, విశేషించి శక్తియాత్మకమైనటువంటిది, చిదగ్నిగుండ సంభూత అని. అట్టి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇంకా విశేషించి 26వ తారీఖు ఆ గరుడపక్షి మీద అభిషేకం జరుగుతుంది నమ్మకంతో. ప్రతిరోజు ఈశ్వరుని ఏదైతే నమ్మకంతో మనం అభిషేకము, ప్రార్థన చేస్తూ నమస్కారములు చేస్తామో అట్టి నమ్మకము ఇక్కడ వినియోగించడానికే ప్రధానంగా వేదంలో చెప్పబడినది. అటువంటి గొప్పదైనటువంటి అభిషేకం 26వ తారీఖు, 27, 28 తారీఖులు కూడా 3 వేదములతో కూడా అహోరాత్రములు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సుచ్చాహస్ అంటారు. ఆశ్వన శస్త్రం అనేటువంటి గొప్ప శస్త్రము, ఇవన్నీ కూడా నడుస్తాయి. 29వ తారీఖు సౌత్రామణి. ఈ గొప్పదైనటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి క్రతువుని వీక్షించటము అనేటువంటిదే మన యొక్క పుణ్యము. కాబట్టి 50 మంది కూడా లోక కళ్యాణకారకమైనటువంటి యాగమును వీక్షించి దాంట్లో పాలు పంచుకొని లోక కళ్యాణానికి కారకులమవుదాం. అట్లాగే యజ్ఞేశ్వరుని యొక్క కృపకు పాత్రలు అవుదాం. యజ్ఞేశ్వరాయ నమః.